స్పెంట్ లాట్ అంటే టైం గానీ మనీ గానీ అవును మరి ఫస్ట్ హీరో అంటే స్పెండ్ ఆటే Story went there, sir. హాస్పిటల్ లైక్ రెక్కి లొకేషన్స్ రెక్కి ఇట్ వాజ్ లైక్ ఓ మై గాడ్, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఇది బట్ రియలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అండ్ ఆల్ Yeah. లైక్ వెరీ గుడ్. దట్స్ సో నైస్ రియలీ. సార్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మొత్తం సిటీలోనే చేశానండి. తిందొక్కటి గవర్నమెంట్ హాస్పిటల్. అయితే దానికోసం తిరిగాం కానీ మాకు ఎక్కడ అంత ఈయన నన్ను అడగలేదు యాక్చువల్లీ. మీరు నన్ను అడుగుంటే బోర్డ్ అండ్ హాస్పిటల్ నేను మీకు లింక్ చేసి ఉండేదాన్ని. అంటే కొంచెం మనకి ఆ స్ట్రక్చర్ కావాలండి గవర్నమెంట్. ఏదైతే ఏముంది సార్, మీకు కావాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్ అంతే కదా. ఐడియా వచ్చింది మీకు. అదే కదా హింట్ ఇచ్చాం. ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వదన్నమాట. అదే లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడలో మాకు బాగా తెలుసు. అచ్చా అక్కడికి వెళ్ళారా? 55-60 రోజులు షూటింగ్ చేసిన డబ్బులు ఇవ్వడం లేదని చెప్పింది మరి టూ మచ్ ఉంది. అంటే ఇక్కడ లొకేషన్స్ కి ఇక్కడ లాగరికి మళ్ళీ సరోజిని హాస్పిటల్లో పెట్టాం. ఓకే ఓకే పొగడలేం కదా. ఒక వన్ డే సరోజిని హాస్పిటల్లో కంటిన్యూ చేసామన్నమాట. కానీ కాకినాడలో హాస్పిటల్ వింగ్ అంతా కావాలి. అది ఆ లుక్ కాకినాడ హాస్పిటల్ బాగుంది. గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి. సరే అక్కడ నచ్చిందని ఇక అక్కడ చేసి ఇమాజినేషన్ ఉంటుంది. ఫ్రీడమ్ కావాలి మ్యామ్. బేసిక్ గా దే వాంట్ దట్ ఫ్రీడమ్. కావాలా కాంప్రమైజ్ కాదు. మనకు అక్కడ ఏంటంటే కాకినాడలో అక్కడ వీళ్ళ ఫ్రెండ్సే వాళ్ళు బాగా కోఆపరేట్ చేశారు. మన ఇష్టం, మనం ఎక్కడైనా కెమెరా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా మనం కెమెరా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా చేసేసుకోవచ్చు, ఎన్నింటి వరకైనా చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కానీ ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు మీ క్యారెక్టర్ని ప్రజెంట్ సినారియోలో ఉన్న అమ్మాయిలతో నేను లింకప్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది యాజ్ అ జర్నలిస్ట్గా సార్, చాలామంది అమ్మాయిలు ఫ్రెండ్షిప్తో మొదలుపెట్టి బోల్డంత మంది అబ్బాయిలతో అఫేర్ పెట్టుకుని ఎండ్ ఆఫ్ ది డే ఏది మీరు ఆ మూవీలో మీకు డైలాగ్ ఉంటుంది కదా, చెప్తారా? డైలాగ్ చెప్పరా? అది ఆల్రెడీ ఐ మీన్ మూవీలో క్యారెక్టర్ కదా, అది వైరల్ అయిపోయింది యాక్చువల్లీ. అదే కదా, ఎంతమంది రీల్స్ అనేసి. ఇప్పుడు నాకు ఫోన్ లో నా ఫ్రెండ్ చెప్పింది చాలా రీల్స్ చేసావా పోయావా కాల్ చేసి మా గుట్టి వైరల్ ఫీవర్ వస్తుంది. ఎగ్జాక్ట్ డైలాగ్ చెప్పింది. గుర్తుందా? తిన్నావా? గుర్తులేదా? డైరెక్టర్ గారు మీకు ఏమన్నా గుర్తుందా? నాకు చెప్పడం రాదు. అచ్చా ఓకే. కానీ అది ఇట్స్ అ గ్రేట్ లెసన్ ఫర్ ఎవ్రీ ఏమంటారు లేడీ అని అనిపించింది నాకు. ఎస్ మ్యామ్, అబ్సల్యూట్లీ. మనం దిస్ ఇస్ సంథింగ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ట్రయింగ్ అండి, బట్ మనకి మన బౌండరీస్ తెలియాలి. అండ్ వీ షుడ్ హ్యావ్ హెల్దీ బౌండరీస్. వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ మన వాళ్ళ